హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం బస్తర్ ది నక్సల్ స్టోరీ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉందంటే, నక్సల్స్కు సిఆర్పిఎఫ్ జవాన్ల మధ్య జరిగిన ఓ యథార్థ సంఘటన అయిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మాలో 2010లో జరిగిన నక్సలైట్ల దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన సంఘటన బేస్ చేసుకొని ఈ చిత్రం చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రంలో ఒక వైపును బేస్ చేసుకొని ఈ చిత్రం నిర్మించారు అనేలా ఉంటుంది. మరియు వివిధ కోణాల్లో నక్సలైట్ల అంశాన్ని చూపించే ప్రయత్నం చేయలేదని అనిపిస్తుంది. అలానే నక్సలైట్ల వల్ల అభివృద్ధికి ఆటంకము మరియు కొందరు ప్రొఫెసర్లు విద్యార్థులకు నక్సలిజాన్ని నూరిపోసినట్లు చూపించటము, అలానే నక్సలిజాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతో ఉందని చూపించారు. ఇకపోతే ఈ మూవీలో తీసిన సన్నివేశాలు చాలా పెయిన్ఫుల్గాను మరియు చూసే విధంగాను లేకపోవటములా ఉంటాయి. మరియు ఈ మూవీలో వచ్చే నక్సల్స్ మరియు సిఆర్పిఎఫ్ జవాన్ల మధ్య జరిగే ఘటనలు చాలా చక్కగా ఆవిష్కరించారు. అలానే నక్సలిజాన్ని నిర్మూలించడం కోసము ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని నిర్మించటము, ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు, దానివల్ల ఏర్పడే ఘటనలు చాలా చక్కగా ఆవిష్కరించారు డైరెక్టర్. కానీ ఈ మూవీ మొత్తం ఒక దశగా నిర్మించటము, అందులోని మరొక వైపు పూర్తిగా నెగిటివ్లో చూపించడంతో కొంతమంది నక్సల్స్ సానుభూతి పరులకు నచ్చకపోవచ్చు. మరియు ఈ బస్తర్ ది నక్సల్ స్టోరీ ఎలా ఉంది అంటే, సిఆర్పిఎఫ్ జవాన్లు నక్సల్స్ మధ్య జరిగిన ఘటనలు, అలానే ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ తీసుకునే సాహస నిర్ణయాలు మరియు యువకులకు యొక్క సామర్థ్యంను బాగా చక్కగా చూపించడం విశేషము. ఇకపోతే ఈ బస్తర్ ది నక్సల్ స్టోరీ కథ వచ్చేసి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మాలో 2010లో నక్సలైట్ల దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైన ఘటన ఆధారంగా బస్తర్ ది నక్సల్స్ స్టోరీ చిత్రం తెరకెక్కింది. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న బస్తర్ ప్రాంతం నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ ఉంటుంది. నక్సలైట్లు ఆ ప్రాంతం వారిని భయపెట్టినట్టు, భద్రతా దళాలను అధికారులను చంపినట్లు ఈ మూవీ మేకర్స్ చూపించారు. ఆ ప్రాంతంలో నక్సలైట్లు నిర్వహించేందుకు ఐపీఎస్ నీరజ మాధవన్, ఆదా శర్మను ప్రభుత్వం రంగంలోకి దించుతుంది. మరోవైపు నీరజ నకిలీ ఎన్కౌంటర్లు చేశారని కోర్టులో వాదిస్తూ ఉంటారు లాయర్ నీలం నాగ్పాల్. మరోవైపు నక్సలైట్లు తమ కార్యకలాపాలను జోరుగా చేస్తూ ఉంటారు. మరి నక్సలైట్లను ఐపీఎస్ నీరజ నిలువరించిందా, తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ. ఇకపోతే ఈ మూవీకి వచ్చేసి ప్లస్ పాయింట్స్ వచ్చేసి యథార్థ ఘటన, స్టోరీ లైన్, సిఆర్పిఎఫ్ నక్సల్స్ మధ్య వచ్చే సంఘటనలు, బీజిఎం. మైనస్ పాయింట్స్ వచ్చేసి చూడలేని సన్నివేశాలు, ఒకవైపును బేస్ చేసుకొని స్టోరీ లైన్ రాయటము, అక్కడక్కడ వచ్చే ల్యాక్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.